హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజైతే సగ్గుబియ్యంతో అప్పడాల వడియాల రెసిపీని అయితే చూసేద్దామండి. చాలా ఈజీగా సగ్గుబియ్యం నానబెట్టుకునే పని లేకుండా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఈ వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో అయితే షేర్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీకు కనుక నచ్చినట్లయితే ఈసారి స్పెషల్గా సగ్గుబియ్యంతో ఈ అప్పడాల వడియాలు అయితే ప్రిపేర్ చేసుకొని చూడండి. చాలా బాగుంటాయి. ప్రిపేర్ చేసుకునే విధానము: 1 కప్పు సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా రవ్వలాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ లావుగా మిక్సీ పట్టుకోకండి. ఈ విధంగా సన్నటి రవ్వలాగా రావాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యంలోకి వాటర్ అనేవి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంతా ఈవెన్గా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. పక్క కొలతలతో అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి మిరపకాయలు వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ అయితే చేసుకుందాం. మీరు కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అన్నట్టు. దీనైతే పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద మనము ఉడికించుకోవడానికి వీలుండే లాంటిది ఒక బోగండి లాంటిది పెట్టుకొని అందులోకి 1 కప్పు సగ్గుబియ్యంకి 5 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. మొత్తం 8 కప్పుల నీళ్ళు తీసుకున్నట్టు అయిందండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని వాటర్ని మరగడానికి పెట్టుకుందాం. ఆలోపు ఇక్కడ మనకి ఇదైతే బాగా చక్కగా నానిపోయిందండి. సగ్గుబియ్యం రవ్వ అయితే చూడండి బాగా మెత్తగా సాఫ్ట్గా నానిపోయింది. నీళ్ళనైతే బాగా మరిగించుకోవాలి. నీళ్ళనేవి బాగా మరిగే టైంలో యాడ్ చేసుకోవాలి. చూడండి నీళ్ళైతే బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడైతే వేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం వేసుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త పెద్ద గరిటె తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా స్పూన్తో కాకుండా గరిటెతో మిక్స్ చేసుకోండి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలన్నట్టు. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నట్టు. ఇది ఉడికిన కొద్దీ చిక్కబడి మళ్ళీ కొద్దిగా పల్చగా అవుతూ వస్తుంది అన్నట్టు. చూడండి బాగా చిక్కగా అవుతుంది. ఈ విధంగా బాగా దగ్గర పడుతుంది. దగ్గర పడ్డ తర్వాత మనకి మళ్ళీ పల్చగా అవుతూ వస్తుంది కన్సిస్టెన్సీ అయితే. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు అవుతుందండి. చూడండి అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ చిల్లీ ఫ్లేక్స్ అలాగే జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు అయితే వాటర్లో వేసుకున్నాం కదా. కావాలంటే టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ దీంట్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఈ విధంగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసుకొని బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి ఈ విధంగా బాగా నురగ వస్తూ బాగా ఉడికి మనకి తేనెలాగా సాగుతూ రావాలండి. కన్సిస్టెన్సీ మనకు అప్పుడే చూస్తేనే తెలుస్తుంది. దాన్ని చూస్తేనే బాగా చక్కగా ఉడికిందని మనకైతే తెలిసిపోతుంది. లేదంటే మీరు ఇలాగా నేను ఇక్కడ చూపించిన విధంగా వేలుతో ఇలా టచ్ చేసి చూస్తే లైట్గా పాకంలాగా రావాలండి. అప్పటిదాకా ఉడికించుకోవాలి. అలాగైతే మనకి ఈ వడియాలు అనేవి ఈ అప్పడాలు అనేవి విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నట్టు. చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ లాగా రావాలి. లైట్గా తీగ సాగినట్టు వస్తుంది. అప్పుడే ఇలా టెస్ట్ చేసుకోండి తెలియని వాళ్ళు ఉంటే. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు చల్లార పెట్టుకున్న తర్వాత చూడండి చిక్కగా అయింది. మళ్ళీ మనకి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందైతే పల్చగా ఉండింది. ఇప్పుడైతే కాస్త చిక్కబడిపోయింది. చూడండి టచ్ చేసి చూపిస్తున్న పూర్తిగా చల్లారాలండి. ఎందుకంటే ప్లాస్టిక్ షీట్ పైన వేసుకుంటాం కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఒక గరిటెలో 2 అప్పడాలు వచ్చేలాగైతే వేసుకుంటున్నానండి. చాలా పల్చగా వస్తాయండి మనకి ఇవైతే. కావాలంటే ఇంకా సైజు కూడా మీరు ఇంకా ఎంత పల్చగా వేసుకున్నా కూడా ఊడొచ్చేస్తాయి. మరీ పల్చగా వేసుకున్నా కూడా వీటిని స్టోర్ చేసుకున్న దానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే నేనైతే కాస్త మందంగా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పల్చగా కూడా వేసుకోవచ్చు. ఎంత పల్చగా వేసుకున్నా కూడా ఊడొచ్చేస్తాయండి. అంటుకుంటాయేమో ఇరిగిపోతాయనే టెన్షన్ అస్సలు ఉండదు. అన్నీ ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ డే కల్లా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నెక్స్ట్ డే కల్లా ఈజీగా అవే లేచిపోతాయి అన్నట్టు. కొద్దిగా అంటుకునే ఉంటే మనం ఈ విధంగా టర్న్ చేసి వేసుకోవాలి. అన్నీ ఈ విధంగా టర్న్ చేసి వేసేసుకొని లైట్గా ఎండపడేటట్టుంటే ఎండలో పెట్టుకోవచ్చు. లేదంటే అలాగే ఈ రోజంతా మళ్ళీ వదిలేసినా కూడా నెక్స్ట్ డే కల్లా చక్కగా ఎండిపోతాయి అన్నట్టు. చూడండి అన్నీ టర్న్ చేసి పెడుతున్నా నేనైతే.
అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు టెర్రస్ పైన వేసుకోవడానికి కుదరని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా వడియాలు అయితే. నేనైతే ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా మాకు ఒక రూమ్లోకి ఎండ వస్తుంది, ఎండకైతే పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే అయితే ఈ విధంగా ఎండకి ఒక 2-3 గంటలు పెట్టుకున్నామంటే ఎంచక్క సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి, ఏం పాడవవు అన్నట్టు. ఇప్పుడు మీకు డీప్ ఫ్రై చేసి కూడా చూపిస్తాను చూడండి. చక్కగా ఎండిపోయినాయి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి, అప్పుడే మనకి ఇవి వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ ఉంటేనే మనకి ఎక్కువ ఆయిల్ని పీల్చుకోవన్నట్టు. చూడండి ఇంతేనండి. పప్పుచారులో కానీ స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయి. సగ్గుబియ్యంతో అప్పడాల వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీరు కూడా ఈసారికి సగ్గుబియ్యంతో ఈ అప్పడాల వడియాలను అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా బాగా నచ్చుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.